వర్మ గారు డమ్మీ అభ్యర్థిగా చూపించమంటే ఏదో కథలు చెప్తున్నారని మీరు వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోలు అదే డమ్మీ అభ్యర్థిగా కానీ వేసుంటారేమో, డమ్మీలు వేస్తుంటారు కదా పార్టీ తరఫున. మీరు సస్పెన్స్ ఇద్దాం అనుకున్నారు, మీకు కొంచెం ఓపిక పట్టండి. మీరు ఇంకా కొన్ని డైజెస్ట్ చేసుకోవాలి, ఒక్కొక్కటిగా చెప్తాను. కొంచెం ఓపిక పట్టండి. ఫస్ట్ వర్మ గారు ఒకటి పంపించాను, వర్మ గారు డిస్ప్లే చేయండి మీరు ఫస్ట్. నేను మాట్లాడుతుంటే మధ్యలో ఫోటో చూపిస్తారేమో మీరు ఫోటో చూపించండి, వేరే ఎందుకు పోతారు డైవర్షన్. ఒక్క నిమిషం సరే ఒక్క నిమిషం అండి శ్రీకాంత్ గారు, ఆవిడ చూపిస్తారంటున్నారు కదా, మీరు వినండి, ఇంకా టైం ఉంది కదా. వర్మ గారు నన్ను ఆపారు. సరే ఓకే, వెయిట్ నేను మాట్లాడిన తర్వాత సరే వెయిట్ ఓకే శ్రీకాంత్ గారు ఉండండి, అది చూపిస్తారంటున్నారు కదా, ఆవిడ తీనివ్వండి. క్లోజప్ లో మీరన్నా వేయండి, నేను వేస్తాను. సదరు వ్యక్తి చంద్రగిరిలో ఎందుకు నామినేషన్ డమ్మీగా వేశాడు? తన అఫిడవిట్ లో 5 లక్షల ఆస్తి ఉన్నట్టు చూపించుకున్న సదరు వ్యక్తి దగ్గర ఈ రోజు ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఎలా వచ్చాయి? ఇంత లగ్జూరియస్ వర్మ గారు 1 మినిట్ ఒక్క నిమిషం ఏంటండి